ప్రభుత్వం బీసీల మోసం చేసింది. ముస్లిం అందరినీ బీసీగా గుర్తిస్తూ బీసీల మోసం చేసింది. ఇవాళ ముస్లిం బిల్లుతో పాటు వాళ్ళ ఎస్టీ బిల్లు బట్టి ఎస్టీల మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎస్టీ బిల్లును ఆమోదిస్తుంది, సమర్థిస్తుంది. అదే స్థాయిలో రాజ్యాంగ విరుద్ధమైన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైన ముస్లిం బిల్లును తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తాం. ఈ కేసీఆర్ ఆగడాలు అడ్డుకుంటాం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ప్రజలు విశేషంగా స్పందిస్తారు, మాకు మద్దతు చెప్తున్నారు. ఇలా ఎస్టీ బిల్లును ఏ విధంగా సమర్థిస్తున్నామో వాళ్ళు అదే స్థాయిలో ముస్లిం వ్యతిరేకిస్తాం. వాళ్ళ కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి బీజేపీ ఎస్టీలకు వ్యతిరేకమని కేసీఆర్ ప్రచారం చేస్తున్నాడు. నీ కిరాయి ఆందోళన వేల వాళ్ళ నిజమైన ఆందోళన సభని ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి వాళ్ళని ఆందోళన చేస్తాం. ఈ ముస్లిం మతతత్వాన్ని అడ్డుకుంటాం. కేసీఆర్ మైనార్టీ శక్తి స్వీకరణ విధానంలో ఎట్టి పసరుగుతాం. అరెస్టులకు మేము లాఠీతో పాటు పార్టీ కార్యకర్తలు మేము వాళ్ళ హిందూ సంస్థల కార్యకర్తలు అరెస్ట్ చేస్తారా? ఎన్నో వ్యవస్థలు చేయాలా? మీ ప్రభుత్వం మద్దతుగా వరకు కూడా మేము ఆందోళిస్తాం. ఎస్టీ బిల్లును ఆమోదించాల్సిందే, మతపరమైన ముస్లిం బిల్లును వ్యతిరేకించాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ వాదం. ఇలా ముస్లింలను బీసీలు వెళ్తున్నా బీసీలు పట్టుకొస్తారా మీరు? అంటే బీసీలు కేవలం కులవృత్తులకే పరిమితం కాదు. గొర్రెలు కోళ్ళు ఇచ్చి మీరు కేవలం విద్యాపరంగా రాజకీయ పరంగా ఉద్యోగపరంగా పైకి రాకండి. మేము మీ కోటాలో ముస్లింలను చర్చిస్తాం. మీరంతా వృధా అని చెప్పి ఎలా బీసీలను ఒక పెద్ద కేసీఆర్ ఇస్తుంది. పొదలారా భారతీయ జనతా పార్టీ కేవలం ముస్లిం మతపరమైన ఉద్యోగులకు మాత్రమే వ్యతిరేకం, ఎస్టీ బిల్లుకు వ్యతిరేకం కాదు. వాళ్ళు అన్ని వర్గాలను సమానంగా కావాలంటే మమ్మల్ని మద్దతు చిత్రీకరిస్తారు. మీరు మతం పేరుకొని బిల్లు ఇస్తే మీ వర్గాల ఎట్టి పరిస్థితి అడుగుతాం. మా ప్రాణాలు తగ్గించి రాబోయే రోజులను కాపాడడానికి, రాబోయే తరాన్ని కాపాడడానికి మేము దేనికి తెగించుకుంటాం. భారతీయ జనతా పార్టీ నిలబడి